నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ట్రెండింగ్ ఎగ్ కర్రీ. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ కర్రీ బాగా వైరల్ అవుతుంది కదా, మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, నచ్చుతుంది తప్పకుండా. నేను ఇక్కడ అన్నంతో ట్రై చేశాను. మీకు టైం ఉంటే చపాతీ వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. కర్రీ కోసం నేను ముందుగా 7 ఎగ్స్ తీసుకొని బాయిలింగ్కి పెట్టాను. మీరు ఎగ్స్ ఎన్ని తీసుకోవాలనేది మీ చాయిస్. ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిలింగ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా సగానికి కట్ చేసుకొని వాటిని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని వేసేటప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే అందులో ఉన్న ఎల్లో సపరేట్ అయిపోతుంది. ఎగ్స్ ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా బాగా వేయించుకోవాలి. బాగా నురుగా ఫామ్ అయింది కదా, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఎగ్స్ వేగిపోయాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలక విడదీసి వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ లైట్గా మగ్గేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4-5 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత మనకు ఆనియన్స్ అన్నీ ఇలా బ్రౌన్ అయిపోయి చక్కగా వేగిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటోల్ని వేసుకొని టమాటోస్ని లైట్గా మగ్గించుకోవాలి. టమాటో పీసెస్ 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక సైడు మసాలా తయారు చేసుకుందాము. దీనికోసం ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి. దీంట్లోకి 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మసాలాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. మసాలా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనము కర్రీని చూద్దాము. మూత ఓపెన్ చేసుకొని చూస్తే మనకు టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా గరిటెతో మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మసాలానంతా ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్లో ఉంచి కలిపితే మనకు పెరుగు విరిగిపోయినట్లుగా తరకలు తెలుస్తుంది. ఒకసారి బాగా అంతా కలిసిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటినీ వేసుకొని లైట్గా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలిపేస్తే మనకు ఎగ్స్లో నుంచి ఆ యోక్ అంతా విడిపోయి అంత చూడడానికి బాగుండదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 4-5 నిమిషాల తర్వాత మూత తీస్తే నాకు ఇలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది మనకు కర్రీలోకి. అంతేనండి, సింపుల్గా ఎగ్ కర్రీ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. రోటీతో కానీ పరాటాతో కానీ ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.